హన్మకొండ జిల్లా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన కేజీబీవీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గుడి కడితే బిచ్చగాళ్లు అవుతారు అంటూ మాట్లాడడం తీవ్ర కలకలం రేపింది. బడి కడితే విద్యావంతులు మేధావులు అవుతారని, గుడి కడితే బిచ్చగాళ్లు అవుతారని ఈ విషయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం విశేషం. ఎంపీ కడియం కావ్య ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్ కు వెళ్దామంటే వద్దన్నానని, గుడి కంటే బడికే ప్రాధాన్యత ఇస్తానంటూ విద్యార్థులకు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. నేనన్నా ఫస్ట్ గుడి కంటే ఇంపార్టెంట్ నాకు పడించలేము, ఫస్ట్ మనం బడికి పోదాం. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, నేను ఎక్కడ ప్రస్తావించినా అదే చెప్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, గుడి కంటే నేను బడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. బడి కంటే విద్యావంతులు జ్ఞానాన్ని సంపాదించిన, ప్రపంచాన్ని సాధించేంత జ్ఞానాన్ని సంపాదించుకున్న ప్రపంచాన్ని శాసించేంత శక్తి వస్తుంది. అవి గుడి కంటే విషయాలు తయారవుతారు కాబట్టి నేను గుడి కంటే ఎక్కువ బడికి ప్రేమిస్తాను. అవి గుడి కంటే విషయాలు తయారవుతారు కాబట్టి నేను గుడి కంటే ఎక్కువ బడికి ప్రేమిస్తాను. అవి గుడి కంటే విషయాలు తయారవుతారు కాబట్టి నేను గుడి కంటే ఎక్కువ బడికి ప్రేమిస్తాను. చెప్పకుండా ఫస్ట్ బడికి తీసుకొచ్చాను, అందుకు క్షమించమ్మా. అందరి మధ్యన ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, వర్ధన్నపేట ఎమ్మెల్యే వ్యాఖ్యలకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నిన్న ఐనవోలు మండల కేంద్రంలో ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ అమ్మాయిలకు సంబంధించి హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీ కడియం కావ్య కూడా ఇద్దరు కలిసి ప్రోగ్రామ్ కు వెళ్లేటువంటి క్రమంలో కడియం కావ్య ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం, తెలంగాణ ప్రజలు కొంగు బంగారంగా కొలిసేటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ఇక్కడ చాలా ఫేమస్ గా ఉంటుంది. అయితే అక్కడికి వెళ్లే క్రమంలో ఆ గుడి ముందు నుంచి వెళ్లాల్సి ఉంది కాబట్టి కడియం కావ్య ఏంటి గుడిలోకి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత కార్యక్రమంకి వెళ్దామని ఆమె ఎమ్మెల్యే నాగరాజును కోరారు కారులో. కానీ కారులో ఆయన గుడికి నేను రాను, గుడికి వెళ్తే ఏమొస్తుంది, గుడి కంటే నాకు బడే ప్రియారిటీ అని ఆమెను వెళ్లే క్రమంలో వద్దు అని ఆమెను సమర్థించి ఆమెను కూడా తనతో కారులో తీసుకెళ్లి అదే విషయాన్ని ఆయన అక్కడ వేదిక మీద పంచుకున్నారు. గుడికి వెళ్తే ఏమొస్తుంది, బడులు కడితే మేధావులు అవుతారు, విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు, కానీ గుడి కడితే బిచ్చగాళ్ళు అవుతారు అనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారు. ఈ వ్యాఖ్యలు ఆయన అంబేద్కర్ చెప్పినట్టు ఆయన పలుసార్లు ఈ వ్యాఖ్యలు కూడా చేసినట్టు ఆయన సమర్థించుకున్నారు. అయితే దీని మీద హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుడి కడితే బిచ్చగాళ్ళు కావడం ఏంటని వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీన్ని ఆయనే వేదిక పైన చెప్పడం అయితే కలకలం రేపుతుంది. ఈ ఎమ్మెల్యే నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. హిందూ సంఘాలు ఇప్పటికే బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆయన బిఆర్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యలు చెప్పారంటూ తను పలుమార్లు చాలా వేదికల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేశాను, నాకు బడే ముఖ్యం, గుడి ముఖ్యం కాదని ఆయన చేయడం అయితే చాలా రాజకీయంగా ఒక వివాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.